హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వరల్డ్ మ్యాప్ నుంచి అంటే వాల్ జాగ్రఫీ నుంచి మనకు వచ్చేసేసి ఎక్కడ ఏ ఖండంలో ఏ ఎడారి ఉంది మరియు ఎత్తైనటువంటి జలపాతాలు ఏ నది పైన ఉన్నాయి అనే దాని మీద ఎక్కువగా మనకి ఓల్డ్ ఎగ్జామ్లో బిట్లు రావడం జరిగింది. దాని గురించి ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. మనం రఫ్గా ఒక వరల్డ్ మ్యాప్ని గీసుకున్నట్లయితే ఓన్లీ మనం ఐడెంటిఫై కావాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ ఖండం ఉన్నదనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో చూసినట్లయితే ఇలా మనం ఒక వరల్డ్ మ్యాప్ని కానీ గీసుకున్నట్లయితే ఈజీగా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పైన ఉన్నటువంటిదేమో మనకి ఉత్తర అమెరికా అనమాట, ఇది దక్షిణ అమెరికా, ఇది ఐరోపా, ఇది ఆఫ్రికా, ఇది విషయానికి వస్తే మనకి ఆసియా ఖండం, ఇది ఆస్ట్రేలియా అనమాట. ఇలా మొత్తం ఖండాలని మనం ఇట్లా ఐడెంటిఫై చేసినట్లయితే ఇప్పుడు దీంట్లో మనకి వచ్చేసేసి ఫస్ట్ ఎక్కడ ఏ ఎడారి ఉంది అంటే ఏ ఖండంలో ఏ ఎడారి ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే ఉత్తర అమెరికా ఖండాన్ని తీసుకున్నట్లయితే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఎడారి విషయానికి వస్తే సోందార్ ఎడారి అనమాట. ఉత్తర అమెరికాలో ఫేమస్ ఎడారి ఏమిటి అంటే సోందార్ ఎడారి. అంటే మనకి బిట్టు డైరెక్ట్గా అడుగుతాడు. ఏ విధంగా అంటే సోందార్ ఎడారి ఏ ఖండంలో ఉంది అని అడుగుతాడు. అప్పుడు మనం డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ ఉత్తర అమెరికాలో ఈ సోందార్ ఎడారి ఉందని చెప్పాలన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఉత్తర అమెరికా అయితే ఇది దక్షిణ అమెరికా అనమాట. దక్షిణ అమెరికాలో విషయానికి వస్తే అటకామా ఎడారి అండ్ పెటగోనియా ఎడారి, రెండు ఎడార్లు ఉన్నాయన్నమాట ఈ దక్షిణ అమెరికాలో. ఆ రెండు ఎడార్లు ఏమిటంటే ఒకటి అటకామా ఎడారి, రెండు పెటగోనియా ఎడారి అనమాట. ఇవి మనకి దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఎడార్లు. నెక్స్ట్ ఐరోపాలో తీసుకున్నట్లయితే పెద్దగా మనకి ప్రాముఖ్యత చెందినటువంటి ఎడార్లు ఏమి ఐరోపా ఖండంలో లేవన్నమాట. నెక్స్ట్ మనకి ఆఫ్రికాలో విషయానికి వస్తే సహారా ఎడారి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏమిటి అంటే ఈ సహారా ఎడారి అనమాట. సహారా ఎడారి ఉష్ణమండల ఎడారి. మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏమిటి అంటే సహారా ఎడారి. అదేవిధంగా ప్రపంచంలో ఉష్ణమండల ఎడారుల్లో అతిపెద్ద ఎడారి ఏది అంటే ఈ సహారా ఎడారి అనమాట. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఎడారుల్లో అతిపెద్ద ఎడారి విషయానికి వస్తే సహారా ఎడారి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్లో మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కలహారా ఎడారి అండ్ లిబియా ఎడారి. మొత్తం 3 ఎడార్లు ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నాయన్నమాట. అవి 3 కూడా ఉష్ణమండల ఎడారులు. అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఎడారులు అన్నీ కూడా మనకి ఏంటంటే ఉష్ణమండల ఎడారులు అనమాట. నెక్స్ట్ మన ఆసియా ఖండంలో ప్రాముఖ్యత చెందినటువంటి ఎడారుల విషయానికి వస్తే ఒకటి అరేబియా అండ్ నెక్స్ట్ గోబీ ఎడారి అనేది మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. గోబీ ఎడారి విషయానికి వస్తే ప్రపంచంలోనే శీతల ఎడారిలో అతిపెద్ద ఎడారి ఏది అని అడిగితే గోబీ ఎడారి అనమాట. అది ఏ ఖండంలో ఉంది అని అడిగితే ఆసియా ఖండంలో ఉంది. గోబీ ఎడారి విషయానికి వస్తే మనకి ఆసియా ఖండంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఉన్న ఎడార్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఎడారి ఒకటి, నెక్స్ట్ విక్టోరియా ఎడారి ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే విక్టోరియా ఎడారి అనేవి ఈ రెండు కూడా మనకి ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి ఎడారులు అనమాట. ఇవి టోటల్గా మనకి వరల్డ్ మ్యాప్ను కానీ తీసుకున్నట్లయితే ఏ ఖండంలో ఏ ఎడారి ఫేమస్ దాని యొక్క పేరు విషయానికి వస్తే ఇవి ఎడారులు అనమాట. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసేసి నదులు ఏ ఖండంలో ఏ నది బాగా ఫేమస్, దానిపైన ఉన్నటువంటి జలపాతాలు అనేది ఎక్కువగా మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్ అనమాట. దాన్ని చూసినట్లయితే ఫస్ట్ ఈ ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి నదుల విషయానికి వస్తే మనకి మిసిసిపి నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఓల్డ్ ఎగ్జామ్లో ఆల్రెడీ వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. మిసిసిపి నది విషయానికి వస్తే ఎందుకు ఫేమస్ అంటే ఇది ఒక పక్షి అడుగు ఆకారంలో ఉన్నటువంటి నది అనమాట. పక్షి ఆకారంలో ఉన్నటువంటి నది పేరు ఏమిటి అంటే మిసిసిపి నది అనమాట. అది ఏ ఖండంలో ఉంది అంటే ఉత్తర అమెరికాలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ సెయింట్ లారెన్స్ విషయానికి వస్తే
ఈ సెయింట్ లారెన్స్ నది పైన ఉన్నటువంటి జలపాతం ఏమిటి అంటే నయాగరా జలపాతం. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం విషయానికి వస్తే ఈ నయాగరా జలపాతం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది మనకి తక్కువ అంటే వితిన్ మనం 25 to 30 మినిట్స్లోనే దీన్ని మొత్తం మనం బైహార్ట్ చేయవచ్చు, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని మాత్రం మనం ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు ఎగ్జామ్లో. ఈజీగా మనం 1 మార్క్ సంపాదించడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ల్లో ఇది ఒకటి అనమాట. ఈ నయాగరా జలపాతం అనేది ఏ నది పైన ఉందంటే సెయింట్ లారెన్స్ నది పైన ఉంది. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం విషయానికి వస్తే నయాగరా జలపాతం. అతిపెద్ద జలపాతమైనటువంటి నయాగరా జలపాతం ఏ ఖండంలో ఉంది అని అడిగితే అది విషయానికి వస్తే ఉత్తర అమెరికా ఖండంలో ఉందన్నమాట. నెక్స్ట్ దక్షిణ అమెరికాను తీసుకున్నట్లయితే దక్షిణ అమెరికాలో ఫేమస్ నది విషయానికి వస్తే అమెజాన్ నది. దక్షిణ అమెరికాలో ఫేమస్ నది అమెజాన్ నది అనమాట. అయితే ఇక్కడ ఫేమస్ అయినటువంటి జలపాతం విషయానికి వస్తే ఒరినాకో అనేటువంటి ఒక నదిపై ఏంజల్ జలపాతం ఉందన్నమాట. ఈ జలపాతం బాగా ఫేమస్. ఏంజల్ జలపాతం ఏ నది పైన ఉందంటే ఒరినాకో నది పైన ఏంజల్ జలపాతం ఉంది. నెక్స్ట్ మనకి ఐరోపా ఖండాన్ని తీసుకున్నట్లయితే ఐరోపా ఖండంలో ఫేమస్ నది విషయానికి వస్తే డాన్యూబ్ నది. ఐరోపా ఖండంలో ఫేమస్ నది విషయానికి వస్తే డాన్యూబ్ నది. ఈ నది ఎందుకు ఫేమస్ అంటే 9 దేశాల గుండా ప్రయాణించేటువంటి అంతర్జాతీయ నదిగా ప్రాముఖ్యత చెందినటువంటి నది ఏమిటి అంటే ఈ డాన్యూబ్ నది అనమాట. ఇది 9 దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. అయితే దీన్ని అంతర్జాతీయ నదిగా ప్రాముఖ్యత చెందినటువంటి నది ఏది అంటే ఈ డాన్యూబ్ నది మనకి అంతర్జాతీయ నదిగా ప్రాముఖ్యత చెందింది అనమాట. ఇది డాన్యూబ్ నది 9 దేశాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ మనకి ఆఫ్రికా ఖండాన్ని తీసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నదుల్లో ఫేమస్ ఏంటంటే నైలు నది. పొడవైన నది విషయానికి వస్తే నైలు నది. దీనిపైన ఉన్నటువంటి ఆనకట్ట విషయానికి వస్తే ఆస్వాన్ ఆనకట్ట. ఆస్వాన్ ఆనకట్ట ఏ నది పైన ఉందంటే నైలు నది పైన ఉంది. అండ్ కాంగో నది. కాంగో నది కనుక బాగా ఫేమస్ అనమాట. కాంగో నది ఎందుకు ఫేమస్ అంటే భూమధ్య రేఖను 2 సార్లు టచ్ చేస్తున్నటువంటి నది ఏమిటి అంటే లేదా భూమధ్య రేఖను 2 సార్లు దాటుతున్నటువంటి నది ఏమిటి అంటే అది కాంగో నది. కాంగో నది. కాబట్టి ఇది బాగా ఫేమస్. కాంగో నది ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. అది భూమధ్య రేఖను 2 సార్లు టచ్ చేస్తూ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ జాంబేజీ నది. జాంబేజీ నది ఎందుకు ఫేమస్ అంటే దీనిపైన విక్టోరియా జలపాతం ఉంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం విషయానికి వస్తే విక్టోరియా జలపాతం అనమాట. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద జలపాతం విషయానికి వస్తే నయాగరా జలపాతం. నయాగరా జలపాతం ఏమో అతిపెద్దది. అది ఏ నది పైన ఉందంటేనేమో సెయింట్ లారెన్స్ నది పైన ఉంది. అదేవిధంగా అతి ఎత్తైన జలపాతం విషయానికి వస్తే విక్టోరియా జలపాతం. అది ఏ నది పైన ఉందంటేనేమో జాంబేజీ నది పైన ఉంది. జాంబేజీ నది పైన విక్టోరియా జలపాతం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి ఆసియా ఖండంలో బాగా ప్రాముఖ్యత చెందినటువంటి నదులు ఖండాల వారీగా తీసుకున్నట్లయితే మనకి హోయాంగ్హో విషయానికి వస్తే పసుపు నది అంటారు హోయాంగ్హోని. ఆ నది విషయానికి వస్తే చైనా దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే ఈ హోయాంగ్హో అనే పిలవడం జరుగుతుందన్నమాట. ఇది టోటల్గా మనకి ఏంటంటే వరల్డ్ మ్యాప్ని తీసుకున్నట్లయితే ఈ వరల్డ్ మ్యాప్ ప్రకారం మనకి ఏ ఖండంలో ఏ నది ఉంది, ఏ నది పైన ఏ జలపాతం ఉంది, మరియు ఎడార్లు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది బాగా ఇంపార్టెంట్ అయినటువంటి కీ పాయింట్స్ అనమాట. దీంతోపాటు మనకి కొన్ని ఒక 2 or 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. వాటిలో విషయానికి వస్తే ఏకశిలా అగ్నిపర్వతం. ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ఏకశిలా అగ్నిపర్వతం ఏమిటి అని అడిగితే బారెన్ అని అంటాం. దీని పేరు ఏకశిలా అగ్నిపర్వతం అన్నమాట. దాని పేరు ఏంటంటే బారెన్. ఇండియాలో ఉన్నటువంటి ఏకైక ఏకశిలా అగ్నిపర్వతం ఏమిటి అంటే ఇది బారెన్ అనమాట. బారెన్ అనేది ఏకశిలా అగ్నిపర్వతం. నెక్స్ట్ ఫ్యూజియామా అనేది జపాన్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం అనమాట. ఇది అందమైన మరియు పవిత్రమైనటువంటి అగ్నిపర్వతంగా చెప్పడం జరుగుతుంది. ఫ్యూజియామా ఇది జపాన్లో ఉంది.
ఫ్యుజియామా విషయానికి వస్తే జపాన్లో ఉంది. ఇది ఏంటంటే మనకి అందమైన మరియు పవిత్రమైనటువంటి అగ్నిపర్వతంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మన విషయానికి వస్తే కోటాఫాక్సీ. కోటాఫాక్సీ విషయానికి వస్తే క్రియాశీల అగ్నిపర్వతం అనమాట. ప్రపంచంలోనే అతి ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం ఏమిటంటే కోటాఫాక్సీ. ఇది ఈక్విడార్లో ఉంది క్రియాశీల అగ్నిపర్వతం. అతి ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం ఏంటంటే కోటాఫాక్సీ. నెక్స్ట్ కిలిమంజారో విషయానికి వస్తే టాంజానియా నదిపైన ఉంది. ఇది విలుప్త అగ్నిపర్వతం అనమాట. కిలిమంజారో విషయానికి వస్తే విలుప్త అగ్నిపర్వతం. ఇది మనకి టోటల్గా ఏంటంటే జాగ్రఫీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. వీటిని మిస్ చేసుకోవద్దు. ఇది మనకి మినిమం 1 మార్క్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.